మార్నింగ్ మ్యామ్. స్ట్రేట్ టు ద పాయింట్. హెడ్ మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేశావు? నైట్ 12:30కి మ్యామ్. అండ్ నీ సుపీరియర్కి ఎప్పుడు ఇంటిమేట్ చేశావు? 1:30కి మ్యామ్. అటాక్ ఎప్పుడు జరిగింది? అరౌండ్ 2 o'clock మ్యామ్. సో టోటల్ 1.5 hourలో అరెస్ట్, ఎస్కేప్ అన్నీ జరిగిపోయాయి. నీకెవరి మీద అనుమానంగా ఉందా? లేదు మ్యామ్. ఎవరైనా చూసారా? నో మ్యామ్. హెడ్ మాస్టర్ ఎవరికైనా ఫోన్ చేయడం లాంటిది జరిగిందా? ఛాన్సే లేదు. నేను పక్కనే ఉన్నాను మేడం. అయితే వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? దేవుడా? తెలీదు మ్యామ్. డోంట్ బీ స్మార్ట్. అట్లీస్ట్ వాడిని పట్టుకోవడానికి ట్రై చేసావా? ఆల్రెడీ ఇంజూర్ అయిన నేను, అటాక్లో స్ట్రక్ అయిపోయిన జీప్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ మ్యామ్. అప్పటికి హైవేలో ఉన్న చెక్ పోస్టులు అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశాను, ట్రాక్ చేశాం, బట్ దొరకలేదు మ్యామ్. నువ్వు చెప్పిన లాజిక్ బాగానే ఉంది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ తర్వాత నువ్వు లీవ్ తీసుకున్నావే, అక్కడ నిన్ను అనుమానించాల్సి వస్తుంది. మ్యామ్, నేను పర్సనల్ లీవ్ తీసుకోలేదు, ప్రొఫెషనల్ లీవ్ తీసుకున్నాను. ఐఎమ్ ఆన్ డ్యూటీ. 24 hours ఆయన గురించి చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. ఈ ఫైల్లో హెడ్ మాస్టర్ స్కూల్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆయన ప్రతి సమ్మర్కి రిషికేశ్ వెళ్తున్నారు. ఈయన మీ ఆశ్రమానికి వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటారండి. ఆయన కోసం ఎవరైనా కలవడానికి రావడం కానీ లేదా ఆయన బయటకు వెళ్ళడం కానీ జరిగేదా? ఎవరూ రారు. ప్రతి శని ఆదివారాలు బయటకు వెళ్తుంటారండి. మిగతా రోజుల్లో ఇక్కడే ఉంటారు. సోమవారం మాత్రం తిరిగి వచ్చేస్తారు. నాకు తెలిసి ఆయన అక్కడి నుంచి ఆ పాస్పోర్ట్స్తో అన్ని దేశాలకి వెళ్తున్నాడు. నేను ఒక నార్మల్ ఎస్ఐని, సో ఎయిర్పోర్ట్ అథారిటీస్ నాతో కోఆపరేట్ చేయలేదు, నాకు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. కానీ అక్కడే ఏదో ఉంది మ్యామ్. వీ షుడ్ గెట్ ఆల్ ద ఫుటేజెస్ అండ్ ఎంక్వైర్ దెమ్. Good job. Thank you, ma'am. The case will be taken over by NIA and we'll be working together. Okay, ma'am. You may leave now. By the way, Meenakshi Nair. Nice meeting you, ma'am. మీరు అబ్జర్వేషన్లో పెట్టండి. ఇప్పుడే కదా మేడం ఉద్యోగం చెప్పారు, ఎందుకు ఇలా? మనం క్రిమినల్ని వెతుకుతున్నాం, వాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని వెతుకుతున్నాడు. వాడి పొజిషన్కి సంబంధం లేని డ్యూటీ చేస్తున్నాడు. అయితే వాడు డ్యూటీలో సిన్సియర్ అయినా అయి ఉండాలి, లేకపోతే క్రిమినల్కైనా హెల్ప్ చేస్తుండాలి. రాజారాం సార్, ఊళ్ళోకి ఎన్ఐఏ టీం దిగింది. ఓకే సార్. కేసు ఇప్పుడు వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. అలాగే సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా అలసిపోయినట్టున్నావు. భయపడుతున్నావా? బాధపడుతున్నావా లేదా కాకపడుతున్నావా? అవసరం లేదు సార్. రిషికేశ్ వెళ్ళడం, అక్కడి నుంచే ప్రపంచం మొత్తం తిరగడం, తెచ్చా టోటల్ డేటా తీసుకొచ్చా. కేసు ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చేసి ముద్ద దిగట్లేదు అనుకుంటా. కద్దరు చొక్కా, కళ్ళజోడు, మొహంలో అమాయకత్వం, ఎప్పుడూ చెరగని చిరునవ్వు. నిన్ను చూస్తుంటే నాకే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తోంది. నాకెందుకు నువ్వు ఇంకా మంచోడు అనిపిస్తోంది. మంచోడు? ఒసామా బిన్ లాడన్ తెలుసా నీకు? ప్రవచనాలు చెప్పే ఒక పెద్ద బాబాలా ఉంటాడు. చాల్ షోబ్రాజ్ మేల్ మోడల్లా ఉండేవాడు. అప్పటి అమ్మాయిలకి వాడి ఒక డ్రీమ్ బాయ్. ఒక్కొక్కళ్ళలోనూ ఒక్కొక్క నెగటివ్ పాయింట్ ఉంటుంది. అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. బయటికి చూపిస్తే తట్టుకోలేరు. సరే, ఇవన్నీ వదిలే. నువ్వు ఒక అనాథవి, నీకే బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక కమిషనర్వి కావు, ఎస్పీవి కావు, ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐవి. నన్ను తీసుకెళ్తే గట్టిగా నీకు ఒక మెడల్ కూడా ఇవ్వరు. అలాంటప్పుడు ఏం పీకుతావని? ప్రపంచంలో ఇప్పటి వరకు ఏదో ఒకటి సాధించిన ప్రతి ఒక్కడికి బ్యాక్గ్రౌండ్ అంటూ ఏదీ లేదు, ధైర్యం తప్ప. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ కూడా ఇదే బార్డర్లోకి వస్తారు.
సో చూడాల్సింది పొజిషనో పర్సనాలిటీయో కాదు, కెపాసిటీ. అది నాకు ఎంతుందో చూపిస్తా. నవ్వు నవ్వు, ఇంకొక 5 రోజులు వెయిట్ చెయ్యి. నీ జోగ్రఫీ హిస్టరీ మొత్తం బయటికి లాగుతా, అప్పుడు ఎంజాయ్ చేద్దు. కానీ ఆల్ ది బెస్ట్. ఫుడ్ చాలా బాగుంది. ఇంటి ఫుడ్ కదా, ఒంటికి మంచిదని నేనే దగ్గరుండి చేపించాను. హలో, అంత జాగ్రత్తలు తీసుకునేవాడివి నన్ను ఇక్కడి నుంచి సేఫ్గా బే ఆఫ్ బెంగాల్ దాటించు. ఊరికినే కాదు, సెటిల్ చేస్తా. సెటిల్ చేయడం అంటే మెడల్తోనో ప్రమోషన్తోనో కాదు, నీ నెక్స్ట్ జనరేషన్స్ కష్టపడకుండా బతికి అందిస్తా. ఆఫర్ బాగుంది, కానీ నేనే కనెక్ట్ అవ్వలేకపోతున్నా. ఎందుకంటే కరప్టెడ్ కాదు కదా. టేక్ కేర్. అన్ని క్లియర్ గా ఎంక్వైరీ చేయండి. ఐ నీడ్ ఆల్ ద డీటెయిల్స్. సరేనా? నమస్కారం ఎస్ఐ గారు. నమస్కారం. ఏంటి ప్రెసిడెంట్ గారు ఊరంతా వెనకేసుకొచ్చారు, పైగా వినయం నటిస్తున్నారు. నన్ను ఎదవా అన్నారు, భరించాను. ఆ, ఆ హెడ్ మాస్టర్ని పట్టుకుని మహానుభావుడు మంచోడు అన్నారు. ఆహా. ఇప్పుడే మంచోడు అంటే మంచంగా దూరేసేయడంటండి. విషయం చెప్పాలంటే సామెతలు చెప్తున్నావేంటి? పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తు చేయాలా? పదే గుర్తు చేసుకోండి. ఐటమ్ సాంగ్ అంటే పేద సాంగ్ ఉందా? నువ్వు నోరుముత్తవా? నోట్లో శివలింగాలు తీసే పేసు నువ్వు. మీరు పెద్ద గొప్ప వేసి మరి. ఇంతకీ విషయం ఏమిటండి? ఏమీ లేదండి, మా వాళ్ళు అందరూ కూడా ఈ పోలీస్ ఏజింపులతోటి ఈ పోలీసులతోటి బాధ భరించలేక అదే 4 రోజులు నూకలమ్మ జాతరకి పర్మిషన్ ఇమ్మని అడుగుతున్నారండి. మీరు ఓకే అన్నారనుకోండి, మా వాడు ఎలా తీసేస్తారండి. ప్రెసిడెంట్ గారు అడుగుతున్నారు కాబట్టి పర్మిషన్ ఇస్తున్నాను.